ఆ 4 చోట్లకి వెడతారు పిలవకపోయినా. ఎక్కడెక్కడికి వెడతారు? జనక తండ్రి గారింటికి పిలిస్తేనే వెళ్ళాలని లేదు, పిలవకపోయినా వెళ్ళవచ్చు. గురువు గారి ఇంట్లో ఏదైనా గొప్ప ఉత్సవం జరుగుతుంటే గురువుగారు మనని పిలవలేదని ఆగకూడదు. గురువుగారింట్లో ఉత్సవం జరుగుతోందని తెలిస్తే వెళ్ళిపోవచ్చు గురువుగారింటికి. కాబట్టి గురు. అలాగే సుహృత్, మంచి స్నేహితుడు. ఏదో పొరపాటున చెప్పలేకపోయాడు, ఆగకూడదు. సుహృత్ అయితే నువ్వు వెళ్ళిపోవాలంతే, నన్ను పిలవలేదు అనకూడదు. అలాగే జననాయక, రాజుగారింట్లో, రాజ్యమేలే రాజుగారింట్లో ఉత్సవం జరుగుతోంది, నిన్ను పిలవక్కర్లేదు, వెళ్ళవచ్చు. జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిప, పిలవకపోయినా వెళ్ళిన వాడెవడో వాడు సజ్జనుడు. నన్ను పిలవలేదండి నేను వెళ్ళలేదన్నవాడు దుర్జనుడు. కాబట్టి వెళ్ళాలి, కాబట్టి వెళ్ళచ్చు, దోషం లేదు. పిలవలేదు అని మీరు పట్టించుకోవక్కర్లేదేమో ఆలోచన.